అందరికీ నమస్కారం. గత 14-15 సంవత్సరాలుగా ఈ కడప నగరంలో, కడప జిల్లాలో ఉన్నటువంటి బంజారాలంతా కలిసి ప్రతి సంవత్సరం వచ్చే హోలీ సంబరాలను మేము జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ హోలీ సంబరాలు మా బంజారాల యొక్క సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటాము. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తాండాలలో కానీ, గుడారాలలో కానీ ఎక్కడ నివసించే వాళ్ళు వాళ్ళ ఏరియాలకే హోలీ పరిమితం అయ్యేవాళ్ళు. అటువంటిది కాకుండా ఇప్పుడు ఇక్కడ కడప నగరంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు అన్ని రకాల వాళ్ళను బంజారాలను ఏకదాటిగా ఈ ఒక్కరోజు కలిపి మా అసోసియేషన్ ద్వారా అందరినీ హోలీ ఉత్సవ కమిటీ పేరుతో అందరినీ ఏకదాటితో పిలిపించి ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ గడుపుతాము. ముఖ్యంగా ఉదయం 10 గంటలకు హోలీ మహోత్సవం యొక్క కాల్చడము, అక్కడ పూజలు చేయడము, ఆ తర్వాత సాంప్రదాయ పద్ధతి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు డ్యాన్సులు వేయడము, అదేవిధంగా రంగులు చల్లుకోవడము, ఇక్కడే విందు తీసుకోవడం లాంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే వీటికి ముఖ్య సూచిగా దేశంలో జరుగుతున్నటువంటి హోలీని మనం ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ విధంగా కడప నగరంలో కూడా మేము ఏకంగా కలిసి 1000 నుంచి 1500 మంది బంజారాలు ఇక్కడ కలిసి హోలీ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. హాయ్ అండి, నేను మీ కడప రోడ్డు పిల్లని. సో ఆల్మోస్ట్ తెలిసి ఈరోజు హోలీ పండుగ అని చెప్పి మేము మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఫుల్ హోలీ పండుగ అయితే ఎంజాయ్ చేస్తాం. రంగులు పూసుకొని పూజ కూడా అయిపోయింది. సో మాకు 1 yearకి ఒకసారి ఈ హోలీ పండుగ రావడం కూడా మాకు చాలా హ్యాపీ. అంటే డాడీ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళందరూ ఆ జాబ్స్ అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫుల్ ఎంజాయ్ చేసి పూజలు చేసుకొని కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళంతా బంజారా వాళ్ళే. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ బంజారాలు పుట్టడం కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఇయర్ కూడా మేము చాలా గ్రాండ్గా, అంటే ఎంత ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఇయర్కి ఒకసారి వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయాలి. కుల మతాల భేదాలు లేకుండా మేమందరం కలిసిపోయి అందరితో కూడా ఎంజాయ్ చేస్తాము. సో అందరు మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ.